హలో అండి, రైతులందరికీ కూడా నమస్కారాలండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతు భరోసా పథకం కింద అమౌంట్ అనేది కూడా ఎప్పటి నుంచి పడతాయి ఏంటి అనేది కూడా క్లారిటీగా అయితే కూడా మీకు చూపిస్తాను. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి డైలీ అయితే కూడా స్కీమ్స్ వస్తూనే ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇకపోతే న్యూస్లో చూసుకోవచ్చు, తెలంగాణ ప్రభుత్వం రైతులకైతే కూడా గుడ్ న్యూస్ చెప్పింది. సో రైతులకైతే కూడా పెట్టుబడి సాయం అందించేందుకైతే కూడా రైతు భరోసా పథకాన్ని అయితే కూడా మనకైతే కూడా ప్రకటించింది. సో మరి ఈ పథకం కింద ప్రతి ఎకరానికి అయితే కూడా 12,000 అయితే కూడా ఆర్థిక సహాయం అయితే కూడా చేస్తామని మనకి వెల్లడించింది. మరి రైతు భరోసా ఇన్ని ఎకరాలకు మాత్రమే అని పరిమితి లేదని కూడా ప్రభుత్వం అయితే కూడా స్పష్టం చేసింది. సో ఈ పథకం అమలు ప్రభుత్వం అయితే కూడా అమలుకైతే కూడా ప్రభుత్వం భారీ కసరత్తు కూడా చేస్తుంది. సో రైతులకైతే కూడా రైతు సంఘాలకు సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు అయితే కూడా సేకరించారు. సో చివరికి ఎట్లాంటి పరిమితి లేకుండా సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి అయితే కూడా రైతు భరోసా అయితే కూడా ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే కూడా నిర్ణయించింది. సో మరి వ్యవసాయం సాగు చేసేందుకు అనుకూలంగా ఉన్న భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో రాళ్ళు, గుట్టలు అండ్ పరిశ్రమలకు అయితే కూడా ఇచ్చిన భూములు, రోడ్లు, వెంచర్లు వేసిన భూములకు అయితే కూడా రైతు భరోసా ఇవ్వమని అయితే కూడా మనకి ఇక్కడ స్పష్టం చేసింది. సో ఇట్లాంటి భూములు ఉన్న వారికి రైతు భరోసా దక్కదు. సో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారికి పొలాలకు ఉంటే మాత్రం వారికి కూడా రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ పథకంపై అయితే కూడా పూర్తి విధి విధానాలు విడుదలైతే కానీ మనకి అయితే కూడా మరిన్ని విషయాలు అయితే కూడా స్పష్టత రాదు. సో మరి కేంద్ర ప్రభుత్వం రైతులకైతే కూడా పీఎం కిసాన్ అండ్ ఏడాదికైతే కూడా 3 విడతల్లో 6,000 అయితే కూడా అందిస్తుంది. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకైతే కూడా ఎకరానికైతే కూడా 10,000 రూపాయలు అయితే కూడా జమ చేసింది. మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కూడా రైతు భరోసాకైతే కూడా 15,000 అయితే కూడా పెంచుతున్నట్లయితే కూడా మనకి ఎన్నికల్లో అయితే కూడా హామీ ఇచ్చారు. అయితే ఆర్థిక పరిస్థితిని దృష్ట్యా పెట్టుబడి సాయంగా అయితే కూడా మనకి 12,000 అందిస్తున్నామని అయితే కూడా మనకి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కూడా ప్రకటించారు. అండ్ రైతు భరోసా నిధులకైతే కూడా 2 విడతల్లో అయితే కూడా జమ చేయనుంది. సో మొదటి విడతల్లో వచ్చేసరికి 2025 జనవరి 26న మనకి గణతంత్ర దినోత్సవం నుంచి అయితే కూడా రైతుల ఖాతాలో అయితే కూడా మనకైతే యొక్క డబ్బులు అయితే కూడా జమ చేస్తున్నారన్నమాట. అంటే మనకి తొలి విడతలో ఎకరానికైతే కూడా 6,000 చొప్పున జమ చేస్తారు. సో నిధులు విడుదలైన నాటికి నుంచి అయితే కూడా మనకి 10 రోజులు అయితే కూడా మనకి రైతుల ఖాతాల్లో అయితే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందని అయితే మీరు చెప్తున్నారు. సో రైతు భరోసాపై అయితే కూడా వేలాది మంది రైతులైతే కూడా అభిప్రాయాలను అయితే కూడా సేకరించాం. సో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా రైతులకైతే కూడా ఎకరానికి 12,000 ఇవ్వాలనేది కూడా నిర్ణయించాం. సో వ్యవసాయ యోగ్యతమైన ప్రతి ఎకరానికి అయితే కూడా మనకి రైతు భరోసా ఇస్తాం. సో కేసీఆర్ 200 ఎకరాలు సాగు చేస్తే 200 ఎకరాలు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని అయితే కూడా ఇక్కడ మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే అన్నారు. సో మనకి మనకి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మనకి ఇన్ని ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తాం అనేది ఎట్లాంటిది లేదు. అండ్ మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తే మాత్రం అన్ని ఎకరాల వరకు అయితే కూడా మేము రైతు భరోసా ఇస్తామని అయితే కూడా ఇక్కడ చెప్పారన్నమాట. సో మనకి కొండలు, గుట్టలు వీటికి తప్ప మిగతా వాటికైతే కూడా మేమైతే కూడా ఈ యొక్క రైతు భరోసా పథకం కింద అయితే కూడా ఎలిజిబుల్ అవుతారని చెప్తున్నారు. సో ఇదండి ఇప్పటివరకైతే న్యూస్ అన్నమాట. అండ్ ఇలాంటి ఇంకెన్నో న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా అప్డేట్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.